ప్రియరా, మనము గనుక దేవుని వైపు తిరిగితే దేవుని వైపు తిరిగితే ఏమండి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయం 8వ వచనం త్వరగా 30 అధ్యాయము 8వ వచనం. చదివేరా? చదవండి. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు నీ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. వినబడాలా చివరికి? ఎవర్రా చప్పలు కొడుతున్నారో? దేవుడు వారిని దర్శించాడు, అందుకే వారు ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు. ఆయన ఏమన్నాడు? నీ గర్భఫలము అంటే నీ పిల్లలు ఏంటి, నీ ఆస్తి, నీ పశువులు అనగా నీ వ్యాపారములు, నీ భూఫలము ఏంటి, నీ చేతి పని ఏంటి ప్రియరా, అన్నిటిని దేవుడు ఏం చేస్తానన్నాడు? మేలు కలుగునట్లు ఆశీర్వదిస్తాడట. చెప్పండి ఏంటి, మనకు మేలు కలగాలంటే ఎవరు మన ఇంటికి రావాలా చెప్పండి? ఏంటి, నీ దగ్గర ఉన్నదానితో దేవునికి మేలు చేయలేడా? నీ గర్భఫలము, నీ సంతానం ఏదైతే ఉందో, నీ గర్భఫలం ఏదైతే ఉందో దాని ద్వారా నీకు మేలు చేయలేడైనా? నీ భూమి నీ స్థలం ఏదైతే ఉందో, నీ నివాస స్థలం ఏదైతే ఉందో దాని ద్వారా ఆయన అద్భుతం చేయగలడు. నీ చేతి పని ఏదైతే ఉందో దేవుడు దాన్ని ఆశీర్వదించగలడు. నీ వ్యాపారం ఏదైతే ఉందో, నీ ప్రియరా నీవు కలిగినటువంటి ప్రతి దానిని ఆయన ఏం చేస్తాడు తెలుసా? మేలుకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో రావాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు కూడా ఈ నెల ఎలా ఉంటుందో చెప్పండి నాకు. ఈ నెల నాకు బాగుంటుందా బాగుందా? ఏమండి అమ్మ వింటున్నారా? ఏం చేస్తారు? 1వ తారీఖు వచ్చింది అనగానే 1వ తారీఖు రాకముందో అమ్మ ఈ నెల ఎలా ఉంటుందో చెప్పమ్మా, చెయ్యిచ్చేస్తాం. ఆడికేం తెలుసు? ఆవిడకేం తెలీదు. ఏదో నువ్వు 100-50 ఇస్తావని ఏం చెప్తుంది? అమ్మా ఇలా చూస్తుంది, ఇలా తిప్పుతుంది, అలా తిప్పుతుంది. నీకు ఇలాగా జరుగుతుందమ్మా, నువ్వు బుడుపు కట్టు, గుమ్మడికాయ కట్టు, ఆ గుమ్మడికాయ కట్టేసి బుర్ర మీద బాగా తీసుకో, నీకు మేలు జరిగిపోద్దమ్మా. ఏమండి అట్నే ఏం చేస్తాం? గుమ్మడికాయ ఎక్కడ ఉంది? గుమ్మడికాయ పరిగెడతాం, తెచ్చేసుకుంటాం, కట్టేసుకొని ఏమండి ఏం జరిగి చెప్పండి? గుమ్మడికాయలు ఏముంటుంది? గుమ్మడికాయ ఎత్తి ఏం చేస్తాం చెప్పండి? సాంబార్లు వేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెయ్యి కాదు నీవు ఇవ్వాల్సిందే. నా దేవుని సన్నిధికి, నా దేవునికి నువ్వు హృదయాన్ని ఇస్తే, నా దేవుని సన్నిధి నువ్వు కన్నీరు కారుస్తే దేవుడు నీ స్థితిగతులు మార్చేస్తాడు, నీ పరిస్థితులు మార్చేస్తాడు. అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యాన్ని చూస్తావు, మేలు చూస్తావు. ఆయన అన్నాడు నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా కూడా చప్పట్లో ఏంటి ఏం చేస్తాడంట? నీకు మేలు కలిగినట్లు నీకు మేలుకరంగా చేస్తాడంట. ఏమండి ఏంటి ఒక మంచి పాట ఉంది కదా, మనకు అందరికీ తెలుసు. అపవాది చేసిన కీడులన్నీ ఏమండి మేలైపోవును. ఒకసారి పాడదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా చూడండి, కీడు వెనక మేలు దాగి ఉందని వాక్యము సెలవిస్తుంది. అపవాది మనకి ఏం చేయాలని చూస్తాడు తెలుసా? కీడు చేయాలని చూస్తాడు. కానీ మనము దేవుడు గీసిన గిరిలో ఉంటే అపవాది ఏంటి కీడులన్నీ కూడా మేలుగా మారిపోతాయట. దేవునికి మహిమ కలుగును గాక.
ఏమండి, నీ ముందు ఎలాంటి పెద్ద ప్రమాదం కనబడుతున్నా, నీ ముందు ఒక కీడు కనబడుతూ ఉన్నా, నా దేవుడు దాన్ని మేలు కలంగా ఎందుకో తెలుసా? నీవు ఎక్కడున్నావు? ఆయన గీసిన గిరిలో ఉన్నావు. ఆయన ఏమన్నాడు? నీవు ఇక్కడ ఏమన్నాడు? ఈ ద్వితీయోపదేశ కాండము, నీవు ఆయన మాట విని ఆయన చదవండి 8వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుందువు అంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన గీసిన గిరిలో ఉన్నావో, ఆయన ఆజ్ఞల్లో ఉన్నావో, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావో, ఏంటి, అపవాది రోజుకో కీడు చేయాలని చూస్తాడట. రోజుకొక బాణాలు విసురుతాడట మన మీద. ఏంటి, ఎన్ని బాణాలు మనకు తగలకుండా దేవుడు కాపాడుతున్నాడు చూసారా? రోజుకొక బాణం అంటే వారానికి ఎన్ని బాణాలు? 7 బాణాలు విసురుతున్నాడు ఆయన. మనం ఒక్క గంట దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ఒక్క గంట గడిపి 7 బాణాలను మనం ఏం చేస్తున్నాం? తగలకుండా ఏంటి, ప్రొటెక్ట్ చేయబడుతున్నాం. ప్రియారా, ఏంటి, రోజుకొక ఒక బాణము చొప్పున సంవత్సరానికి 365 రోజులు, ఈ 365 రోజులు బాణాలు అపవాది నీ మీద వేస్తూనే ఉన్నాడు. ఎన్ని తగిలే నీకు? మహా తగిలితే 4-5 తగిలి ఉంటాయి. అది కూడా నీ పొరపాటే తప్ప దేవుడు కాయలేక కాదు. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? అపవాదికి కూడా అవకాశం ఇచ్చేస్తాడు. ఏంటి, మనకు బుద్ధి రావాలని, మనకు బుద్ధి రావాలని, ఇప్పటికైనా మనకు కళ్ళు తెరవపడాలని ఆ 3-4 బాణాలు తగులుతాయి. నేను నిన్న చెప్పాను కదా, నాకు కూడా తగిలాయి. ఏమండి, నాకు కూడా కొన్ని బాణాలు తగిలాయి. దేవుని సన్నిధిలో ఏడ్చాం, కన్నీరు కార్చాం. ఏమండి, దేవుడు కన్నీరు చూశాడు, ప్రార్థన విన్నాడు ఆయన. ప్రియర, ఇంకా అపవాదిగాడు బాణాలు వెయ్యాలని ఎంతో తహతహలు ఆడిపోతున్నాడు ఆయన. అపవాదిగాడు తహతహలు ఆడిపోతున్నాడు, బాణాలు వేయాలని చూస్తూ ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు బాణాలు, నాకు తెలుసు. కానీ ఒక్క బాణము కూడా తగలకుండా దేవుడు కాపాడుతున్నాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏంటి, మనము దేవుని వైపు తిరిగితే, దేవుని యొద్దకు తిరిగి వస్తే ఆయన మనకు మేలు కలిగినట్లుగా ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఈ రాత్రి ఒక్క మాట చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాను. ఒకే ఒక్క మాట, లూకాసు వార్త 15వ అధ్యాయము. ఒక్క మాట నేను ముగించేస్తాను. రేపు మరలా మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి అందరూ రేపు ఉదయం మరి 9:30 కల్లా దేవుని మందిరానికి రావాలి. అండ్ అందరూ వచ్చి ఎవరికి వారు ప్రార్థన చెయ్యాలి. మరి మంచి దైవ సేవకురాలు మన మధ్యకు వస్తూ ఉన్నారు రేపు. కాబట్టి మనము ముందుగా వచ్చి మనము ప్రార్థన చెయ్యాలి. మనం ప్రార్థన చెయ్యాలి. చదవండి 15వ అధ్యాయంలో, ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట కనబడుతుంది. చూడండి, ఎన్నో వచనం అంటే 11వ వచనం చదువుదాం. 11వ వచనం నుండి ఇక్కడ కొన్ని మాటలు ఎక్కువగా నేను చదివి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొనని ఆశపడెను గాని ఎవడను వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఇక్కడ మనం ఆగుదాం. ప్రియరి, చదవబడినటువంటి లేఖన భాగంలో కొన్ని మాటలు మీకు నేను వివరించాలని ఇష్టపడుతున్నాను. ఒక్క 10 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రికి చాలా ఆస్తి ఉంది.
ఏంటి చాలా ఆస్తి ఉంది ఆ తండ్రికి. ఏంటి ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. డాడీ డాడీ, ఇదిగో ఇంత ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తి ఎప్పటికైనా నువ్వు మాకే ఇస్తావు కదా, నువ్వు ఎప్పుడో ఇవ్వడం ఎందుకు, ఇప్పుడే ఈ ఆస్తిలో నాకు సగం భాగం కావాలి, ఇప్పుడే ఇచ్చే అన్నాడు. ఒరే బాబు, నీకు చిన్న వయసురా, నీకు అనుభవం లేదు, ఈ ఆస్తిని ఏం చేసుకుంటావు, నీకేం తక్కువైంది, నీకేం కొదువైంది రా బిడ్డ అని తండ్రి ఎంతో హెచ్చరించాడు, గద్దించాడు. కానీ ప్రియరా ఆ వినలేదు కుమారుడు. ఆ కుమారుడు మారం చేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆ కొడుకు బాధ చూడలేక, నా ఆస్తి నాకు ఇస్తావా చచ్చిపోమంటావా, నా ఆస్తి నాకు ఇస్తావా చచ్చిపోమంటావా అని ఆస్తి కోసం కళ్ళగంటున్నాడు. పగటి కళ్ళలో ఆస్తి కావాలి, ఆస్తి కావాలి. నిద్దట్లో ఆస్తట, పడుకున్న ఆస్తే, అన్నం తిన్న ఆస్తే, ఆస్తి 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 అని ఏంటి ఆస్తి, మాట్లాడితే ఆస్తి, నోరిప్పితే ఆస్తి. ఇక తండ్రి చూడలేక, ఏరే బాబు ఇది నీదేరా, నీకు ఇవ్వడానికి నేను దీన్ని భద్రం చేస్తున్నాను అని ఇచ్చేశాడు ప్రియరా. ఇచ్చిన తర్వాత తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి సమస్తమును కూర్చుకున్నాడు, ఆస్తి అంతా ఒక చోట పెట్టుకున్నాడు, దూర దేశమునికి వెళ్ళిపోయాడు. నా దగ్గర ఆస్తి ఉంది, నాకు ఇంకెవరు అవసరం లేదు, తండ్రి అవసరం లేదు, అన్న అవసరం లేదు, కుటుంబం అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదని ఒక దూర దేశమునికి వెళ్ళిపోయాడు. అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారాలు మొదలు పెట్టాడు. ఏం చేశాడండి, తన ఆస్తి ఉంది కదా, ఆస్తి ఉంటే ఎవరు పెరుగుతారు చెప్పండి, బంధువులు పెరుగుతారు. ఆస్తి ఉంటే ఎవరు పెరుగుతారు, చుట్టాలు పెరుగుతారు. ఆస్తి ఉంటే ఎవరు పెరుగుతారు, స్నేహితులు పెరుగుతారు. ఆస్తి ఉంటే ఎవరు పెరుగుతారు, సహవాసాలు పెరుగుతాయి. ఆస్తి ఉంటే ఎవరు పెరుగుతారు, స్నేహితులు పెరుగుతారు. అందరూ వచ్చేసారట. అందరూ వచ్చేసారు. ఒరే నువ్వు సూపర్ రా, నువ్వు కింగ్ రా, నువ్వు బొంగురా అంటున్నారంట. ఒక్కొక్కడు వచ్చేసి, జాగ్రత్తగా వినాలి, అందరూ వచ్చేసి నీ అంతటోడు లేడు, నువ్వు వీరుడువు, సూర్యుడువు, ధీరుడువు రకరకాలుగా పొగుడుతూ ఉన్నారు. పొగడతలకు పడిపోతారు చాలామంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, కర్రిమోకం తెలుసు, కానీ అందంగా ఉన్నావు అనగానే అయ్యి బాబోయ్ ఇక పట్టుకోలేకపోయాడు. ఆకలి గుండెలేకపోయి ఏం చేస్తున్నాడు, ఆ పందులు తినే పొట్టును కూడా తినడానికి దిగజారిపోయాడు ప్రియారా. ఏంటి ప్రియ, నేను ముగించేస్తున్నాను, ఇక్కడ ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తికి బుద్ధి వచ్చిందంట, ఒక ఆలోచన వచ్చింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతో మంది పనివారు ఉన్నారు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుని నాకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పొద్దని అనుకొని లేచి తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వచ్చాడు చెప్పాలి, బుద్ధి వచ్చినప్పుడు ఏమన్నాడు, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారు, నా తండ్రి దగ్గర ఎంతో ఆహారం ఉంది, నా తండ్రి తన కొడుకుగా నన్ను స్వీకరించకపోయినా పర్లేదు, పనివాడిగా నన్ను స్వీకరిస్తాడు కదా, ఆ పనివాడిగా నేను చేరుతానని తండ్రి ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, ఏ కొడుకైనా తన తండ్రి ఇంటికి వస్తే, ఏ తండ్రి జ్ఞానమున్న తండ్రి, ఏ తండ్రి కూడా పోరా అని అనడండి. చెప్పండి, అంటారా? ఆ కొడుకు ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో దుర్వ్యాపారాలు చేశాడు, ఎన్నో చెడు సహవాసాలు చేశాడు, చెడు స్నేహాలు చేశాడు. ఏ తండ్రి అయినా నేను చెప్పిన మాట వినలేదు పో అంటాడా? అంటే ఆడు బుద్ధి లేని తండ్రి, జ్ఞానం లేని తండ్రి. జ్ఞానం ఉన్న తండ్రి, బుద్ధి లేని తండ్రి ఏం చేస్తాడు, నా కొడుకు నా దగ్గర తిరిగి వచ్చాడు, నాకు అంతే చాలు. గట్టిగా చప్పాలు కూడా దేవుని నామని మహిమపడదాం. అంతేనా సౌండ్? ప్రియులారా, ఎప్పుడైతే తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాడో, ప్రియులారా ఏం జరిగిందో తెలుసా, ఆ ప్రాంతానికే విందు ఏర్పాటు చేశాడు. ఏమండి ప్రియులారా, అక్కడ మీరు చదవండి, మంచి మాటలు కనబడుతున్నాయి. నా కొడుకు వచ్చాడు, ఈ ప్రాంతానికి అంతటికి అన్నదానం పెట్టండి రా, ఇదిగో నా కొడుకు వచ్చాడు, క్రోవిన దూడలు వేయండి, ఇదిగో నా కొడుకు వచ్చాడు, బంగారపు రింగులను, బంగారపు ఆ యొక్క కిరీటాలను తీసుకుని రండి రా, నా కొడుకు వచ్చాడు, ఆ పట్టు వస్త్రాలు తీసుకుని రండి. తిరిగి వస్తే ఎన్ని ఆశీర్వాదాలు చూసారా,
తిరిగి వస్తే ఏంటి జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఊహించలేదు, నా తండ్రి నన్ను అంగీకరిస్తాడు ఊహించలేదు. అయినా వచ్చాడు, వచ్చాడు. పనివాడిలోనైనా నన్ను ఉంచుకుంటాడు అనుకున్నాడు. కానీ మన తండ్రి జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి జ్ఞానవంతుడై ఉన్నాడు ఆయన. అందుకే ఆయన వద్దకు వచ్చినటువంటి ఆ యొక్క కుమారుణ్ణి గెట్ అవుట్ అనలేదు. 2 చేతులు చాచి ఏంటి లోబడనొల్లని ప్రజల వైపు 2 చేతులు చాచి, నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వేమైపోయావో, నువ్వెక్కడికి వెళ్ళిపోయావో, నువ్వేమైపోయావో అని నీ కొరకే నేను ఆలోచిస్తున్నాను, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఆ 2 చేతులు ఆ కుమారుడి వైపు చాపాడంట ఆయన. వెంటనే అక్కడ ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దూరముగా ఉండిన మాట కనబడుతుంది. చదవండి ఎవరైనా తీసి అక్కడ. ఇదిగో 30-20 వచనంలో, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి, తండ్రి దగ్గరికి వచ్చాడు కానీ ఆ కుమార్ని ఎప్పుడైతే చూశాడో తండ్రి పరుగుతుకుని వెళ్ళాడండి. ఆ దూరముగా ఉన్నప్పుడే నా కుమారుడు నా యొద్దకు వచ్చాడు, నాకు అంతే చాలని ఏంటి పరుగున 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 వెళ్ళి ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నాడంట. మన దేవుడు అదే చేస్తున్నాడు ప్రియులారా. మన దేవుడు మన పట్ల ఏంటి మనము ఆయన ఎద్దుకు తిరిగి వచ్చే వారముగా ఉంటామని ఆయన 2 చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ఆనాడు యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆయన 2 చేతులు చాపబడి ప్రియరా అలా దీనంగా చూస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? తెలుసుకుంటారని నేను మీ కొరకు ఎందుకు వచ్చానో, ఎందుకు ఈ ప్రాణం పెడుతూ ఉన్నానో, ఎందుకు ఈ రక్తము చిందింపబడుతూ ఉంది, మీరు తెలుసుకుంటారు. మీరు తెలుసుకోవాలని ఆయన 2 చేతులు చాపి అలా దీనంగా చూస్తూ ఉన్నాడంట. అలా దీనంగా చూస్తున్నాడంట ప్రియారా. 12 మంది లేచారు. 12 మంది లేచారు ప్రియారా. ఏమండి, అందులో ఒకడు మిస్ అయ్యాడు. దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి తెలుసు, ఒకడు మిస్ అయిపోతే ఏంటి 100 మంది నిలబెట్టేవాడు తయారు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవారు వచ్చేసారు. ఏంటి ప్రియరా, పౌలు లేపాడు. పౌలు ద్వారా ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. ఎంతోమంది రక్షించబడ్డారు. ఎంతోమంది వారి బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. ఏంటి, మన ప్రభు ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మన ప్రభు మన కోసం ఎప్పుడు కూడా ఆయన అంటాడు, ఇజ్రాయేలు దేవుడు కురుకడు నిద్రప్పుడు. ఈ రాత్రి నువ్వు పడుకుంటావు ఇంటికి వెళ్ళి, కానీ నా దేవుడు పడుకోడు, నిన్నే చూస్తాడు ఆయన. అపవాది నీ మీదకి ఏ బాణం వేస్తాడేమోనని, ఆయన అపవాదినికి ఏ రూపంలో వచ్చి ఏ బాణం వేస్తాడేమోనని ఆయన నిన్నే చూస్తూ ఉన్నాడు, నిన్నే చూస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ప్రియా, నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. రేపు సిద్ధపాటు, కృతజ్ఞత, విశ్వాసపు ప్రార్థన కూడిక. మనమందరం కూడా సిద్ధపాటు కలిగి, ఉపవాసం ఉండి, కృతజ్ఞత కలిగి, విశ్వాసంతో మనము రేపు అంతా దేవుని సన్నిధిలో గడుపుతాం. ఇక మనం ఇంకేం పెట్టుకోవద్దండి. ఇంకా ఏ ప్రోగ్రాము కానీ అమ్మ నీకు 10 లక్షలు ఇస్తాను అని ఎవరైనా చెప్పినా కూడా రేపు మనం మందిరానికి మానకూడదు. బాబు ఇదిగో నీకు ఒక 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను, అయినా వద్దండి, నాకు ఈ సంవత్సరానికి నాకు చివరి రోజు, నేను దేవుని సన్నిధిలో గడపాలి. ఈ సంవత్సరం అంతా నేను దేవుని సరిగా ఆరాధించలేకపోయాను, నేను సరిగా స్తుతించలేకపోయాను. నేను ఈ రాత్రి ఈ రోజంతా నేను నా పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో నా దేవుని ఆరాధించుకుంటానండి అని మీరు పలకాలి, మీరు చెప్పాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రిషతరాల రబా రబా